రామాయణం గురించి కొన్ని నమ్మలేని నిజాలను తెలుసుకుందాం. రామాయణం గురించి చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ తెలిసిందే. రామాయణంలో జరిగిన సంఘటనలన్నీ దాదాపుగా అందరికీ గుర్తే ఉంటాయి. రాముడు సీత జననం దగ్గర నుంచి వారి అంత్యదశ వరకు అందులో జరిగిన ఘట్టాలన్నీ మనకు కళ్ళ ముందు మెదులుతాయి. అయితే ఇవన్నీ కాకుండా రామాయణం గురించి చాలా మందికి తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. అసలు రాముడు ఉన్నాడా అంటే ఏ కాలం నాటివాడు అని అనేక సందేహాలు రామాయణం చదివే ప్రతి వారికి కలుగుతూనే ఉంటాయి. రామాయణం జరిగిందనడానికి అనేక ఉదాహరణలు మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉన్నాయి. అయితే వీటిని బలపరిచే విధంగా ఎన్ నరసింహరావు రచించిన డేట్స్ ఆఫ్ రామ పుస్తకం చూస్తే అర్థమవుతుంది. ఎంతో పరిశోధన చేసి రామాయణానికి సంబంధించిన ప్రధాన ఘట్టాల తాలూకు ఆంగ్ల తేదీలు పట్టుకున్నారు, పుస్తకంగా ప్రచురించారు. అందులోని అంశాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రముఖ ఇంజనీర్ ఎన్ నరసింహరావు రాసిన డేట్స్ ఆఫ్ శ్రీరామ పుస్తకంలో రామ జననంతో పాటు రామాయణంలో జరిగిన ముఖ్య ఘట్టాల తేదీలను ఆధునిక ఆంగ్ల కాలనామం ప్రకారం వెల్లడించారు. మరవేంటో ఒకసారి చూద్దాం. దీని ప్రకారం రామాయణంలోని కొన్ని ప్రధాన సంఘటనల తేదీలు ఇలా ఉన్నాయి. 11 ఫిబ్రవరి 4433 BC ఆదివారం రోజున అయోధ్యలో శ్రీరామ జననం జరిగింది. ఫిబ్రవరి 6 4421 BC యజ్ఞరక్షణం కోసం విశ్వామిత్రునితో పయనం. ఫిబ్రవరి 20 4421 BC రోజున శివ ధనుర్భంగం జరిగింది. మార్చి 4 4421 BC రోజున సీతారాముల కళ్యాణం జరిగింది. ఫిబ్రవరి 16 4409 BC రోజున సీతారామ లక్ష్మణులు వనవాసానికి బయలుదేరారు. ఫిబ్రవరి 21 4409 BC దశరథుని మరణం జరిగింది. ఫిబ్రవరి 22 4409 BC రోజున చిత్రకూటంలో నివాసం. ఫిబ్రవరి 26 4399 BC కాలంలో పంచవటిలో నివాసం. డిసెంబర్ 26 4396 BC కాలంలో రావణుడిచే సీతాపహరణ జరిగింది. జనవరి 13 4395 BC రామసేతు నిర్మాణం 5 రోజుల పాటు జరిగింది. 4395 BC కాలంలో జనవరి 19న లంకా యుద్ధం ప్రారంభమైంది. అలాగే 4395 BC కాలంలో ఫిబ్రవరి 5వ తేదీన రామరావణ యుద్ధం మొదలైంది. అలాగే 4వ రోజున రావణ సంహారం జరిగింది. 4395 BC ఫిబ్రవరి 6వ తేదీన విభూషణి పట్టాభిషేకం జరిగింది. 4395 BC కాలంలో ఫిబ్రవరి 7వ తేదీన లంక నుండి పుష్పక విమానంతో రాముడు తిరుగు ప్రయాణం జరిగింది. 4395 BC కాలంలో ఫిబ్రవరి 8వ తేదీన అయోధ్యలో శ్రీరాముని పట్టాభిషేకం వాల్మీకి రామాయణం శ్రీరామ పట్టాభిషేకంతో ముగుస్తుంది. తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.